ప్రస్తుతం వెలువడ్డ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కనుక మనం గమనిస్తే, ఇందులో జంజి యువత అని అంటే ఇప్పుడిప్పుడే ఓటు హక్కు పొందిన వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారని స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ వాళ్ళ ఆలోచన విధానాన్ని కనుక చూస్తే దేశం భద్రంగానే ఉండబోతుందా అనే అనుమానం కూడా రాక మానదు. ఎందుకని అసలు ఓటు వేయడానికి వాళ్ళు దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు? సినిమా గ్లామరా, లేదంటే ఇంకేమైనా కనుక కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాల, అసలు దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు వాళ్ళు? ప్రధానమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమైనా ప్రాతిపదికగా తీసుకున్నారా? ఇప్పుడు యుద్ధం లాంటి పరిస్థితుల్లో ఇంతకు ముందు కూడా భారతదేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, దేశ నాయకత్వం చాలా బలహీనంగా ఉంది అని చాలా స్పష్టమైనటువంటి సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం తగ్గిందా? పేదరికం తగ్గిందా? రూపాయి ఏమైనా బలపడిందా? డాలర్తో పోలిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా? ప్రజల ఆర్థిక స్థితి ఏమైనా మెరుగుపడిందా? దేశం ఏమైనా కనుక ప్రశాంతంగా ఉందా? దేశంలో ఏమైనా సమస్యలను ప్రభుత్వాలు అడ్రస్ చేస్తూ ఉన్నాయా? ఏ అంశంలోనైనా కనుక కనీసం ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తులు నోరు తెరిచి మాట్లాడతారా? ఎన్నికల ప్రసంగాల్లో తప్ప. అసలు దేశంలో ఇష్యూస్ ఎన్నికల్లో అసలు ఎజెండా అయ్యాయా? ఎక్కడే కూడా కాలే. ఈ దేశంలో సమస్యలు ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎజెండా కాకుండా మరి ఎజెండా అయ్యేది ఏంది? మతము, దేవుడు, లేకుంటే సినిమా గ్లామరు, ఇటువంటివి ఎజెండా అయి కూర్చున్నాయి. మరి ఇటువంటి ఎజెండాతో రాజకీయ చైతన్యం లేకుండా, కనీస సమస్యల మీద అవగాహన లేకుండా యువత ఓట్లు వేసుకుంటూ పోతే, ప్రధానంగా ప్రియారిటీ దానికే ఇచ్చుకుంటూ పోతే దేశం భద్రంగానే ఉంటుందా? నెక్స్ట్ రాబోయే రోజులు అందరూ దీని మీద ఆధారపడితే ప్రతిసారి కొత్త యువతకు కీలకం కాబోతూ ఉన్నారు కదా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నెక్స్ట్ అప్పుడే ఓట్లు వచ్చిన వాళ్ళు కీలకం అవుతూ పోతుంటారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్ రీల్స్లోనో, వాట్సాప్లోనో, సోషల్ మీడియాలోనో వచ్చిండేదే గుడ్డిగా అదే నిజం అని చెప్పి నమ్మేసుకొని ఓట్లు వేసుకుంటూ పోతే మరి దేశం భద్రంగానే ఉంటుందా? అసలు నీ ఎన్నికల ఫలితాలు చూడండి, ఎక్కడే కూడా చైతన్యమై యువత ఓట్లు వేసినట్లే కనిపించదు. అసలు ఏ అంశాన్ని వాళ్ళు ప్రియారిటీగా తీసుకున్నారు? పేదరికం, సమానత్వం, దేశ భద్రత, ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోలే. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తలసరి ఆదాయం, సరే ఏ అంశంలోనండి కేంద్రం, బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి కేంద్రం తనదైన బలమైన ముద్ర వేసింది. జనాల మధ్య ఒక విభజన రేఖ, జనాల మధ్య ద్వేషం నింపడంలో మాత్రం విజయవంతమయ్యారు. అంతకుమించి వాళ్ళు వేసిన ముద్ర ఏంటి? మరి జనాలు ఏ విధంగా ఓట్లు వేస్తూ ఉన్నారు? అసలు అర్థం కాని విషయం. సరే, మనమేమి ఎన్నికల ఫలితాలను ఏమి మనం మార్చలేము. సరే అని చెప్పి ఇన్స్టాలోనో, వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో అడ్డదిడ్డమైన ద్వేషం నింపుకున్న వాళ్ళందరూ సంబంధం లేకుండా షేర్ చేసే పోస్టులు ఏవైతే ఉంటాయో అది నమ్మే యువత ఆలోచనలను మార్చడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు కాసింతైనా చేస్తే దేశానికి మేలేమో. మరి అటువంటి ప్రయత్నాలు విఫలమైనంతకాలం విద్వేషమే రాజ్యమేలుతూ ఉంటుంది. ఎవరికంగా చేసేది ఏముండదు.